హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 30 మే 2024 నాడు మా ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ 50 లిస్ట్ అయిన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అదాని పోర్ట్స్ హై వచ్చేసి 1440 హైగాను, లో వచ్చేసి 1390 లోగాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత అదాని ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి 3290 హైగాను, లో వచ్చేసి 3240 లోగాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి 1180 హైగాను, లో వచ్చేసి 1140 లోగాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత సిప్లా హై వచ్చేసి 1510 హైగాను, లో వచ్చేసి 1480 లోగాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి 1530 హైగాను, లో వచ్చేసి 1490 లోగాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి 1125 హైగాను, లో వచ్చేసి 1080 లోగాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ హై వచ్చేసి 1480 హైగాను, లో వచ్చేసి 1445 లోగాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి 1710 హైగాను, లో వచ్చేసి 1670 లోగాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత రిలయన్స్ హై వచ్చేసి 2910 హైగాను, లో వచ్చేసి 2850 లోగాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత సన్ ఫార్మా విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1500 గాను, లో వచ్చేసి 1460 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి 1300 హైగాను, లో వచ్చేసి 1270 లోగాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. నేను రేఖామతంగా కొన్ని కంపెనీకి సంబంధించిన డేటాను అందించే ప్రయత్నం చేసిన. ఇంకా మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి కూడా అందించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.